తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ సిద్దిరాములు, మాజీ సర్పంచ్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు లింగం గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ మొయినుద్దీన్, ఉదయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ యువ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ రాథోడ్, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తల్లి రావడం అంటే ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రపంచం మొత్తం ఆయన చూపు చూస్తున్నారు. వారి నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో దేశ ప్రతిష్టతో పాటు బీసీలలో కూడా ఒక బలమైన వాదం ఈరోజు వినిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారి నిర్ణయం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి అన్ని పార్టీలు వాడుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంకుట దీక్షతో వారికి ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు 42% రిజర్వేషన్ అంటే చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేస్తూ, అదేవిధంగా తెలంగాణనే రోల్ మోడల్గా ఇలా దేశవ్యాప్తంగా ఆలోచిస్తారంటే రేవంత్ అన్న అగ్రవర్ణాల వ్యక్తి అయినా పేద ప్రజల కోసానికి వారు ఈరోజు ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు జరగాలంటే అన్ని వర్గాలకు కలుపుకొని పోవాలంటే 42% ఇవ్వాల్సిందే. రాహుల్ గాంధీ మాట కట్టుబడి 42% రిజర్వేషన్ చేస్తూ తీర్మానం చేస్తూ రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు ఈరోజు వాళ్ళు ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, బీసీ ఓట్లు వేయడానికి పనికొచ్చింది తప్ప కానీ ఈరోజు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వారికి అన్ని విధాలుగా చెప్పి వారి పిల్లలు చదువుకోవడానికి అయితేనేమి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, చట్టసభలు అయితేనేమి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికే మేమున్నంతకాలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నను కానీ, మహేష్ అన్నను కానీ, ఈరోజు కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మర్చిపోమని, వారి రుణం తీసుకుంటామని అక్కడ దేశ ప్రధానిగా తర్వాత రాహుల్ గాంధీ గారిని ఇక్కడ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తాము.